ఈరోజు మనం చిన్నబూందీ లడ్డు చిన్నపూస మిఠాయి అంటారు. అది తయారు చేయడం చూపిస్తాను మీకు. ఇది కేజీన్నర పంచదార ములిగేంత వరకు వాటర్. చూడండి, పాకం మరిగింది. పాకం పొంగి వచ్చినప్పుడు మేము కలర్ వేసుకుంటాం. మీరు కలర్ వద్దు అనుకుంటే మానేయచ్చు, పర్లేదు. పాకం ఇలా తీగి పాకం రావాలి లైట్గా. పాకం దింపుకున్న తర్వాత ఆయిల్ సిద్ధం చేసుకున్నాం మనం. ఇప్పుడు శనగపిండి కలుపుకుందాం. ఇది కేజీ శనగపిండి అండి. ఇది ఓన్లీ శనగపిండి మాత్రమే, ఇందులో బియ్యం పిండి గట్రా ఏమీ కలపన అవసరం లేదు. ఇది మనం బూందీ సటర్ నుంచి దిగే విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మీకు ఎంత పలచగా కలుపుకోవాలో చూపిస్తా. ఆయిల్ ఆ వేడి ఉండాలండి. ఆయిల్ ఆ కాకి మీద ఉంటే మీకు బూందీ రౌండ్గా వస్తుంది, లేకపోతే రౌండ్గా రాదు. పిండి కొద్దిగా వేసుకొని మనం ఇలాంటి చెక్క పెట్టుకుని పొయ్యి దగ్గర దాని మీద బాగా ఉంటే ఈ బూందీ వస్తుంది అడిగి నుంచి. మరి ఎక్కువగా వేసిన పిండి ఆయిల్లో మీకు బూందీ రౌండ్గా రాదు, కాబట్టి తక్కువ వేసుకోండి. ఎంత తక్కువ అయితే బూందీ అంత రౌండ్గా వస్తుంది. మొత్తం పిండి మనం తయారు చేస్తామండి. బూందీ పాకంలో వేసేసాం. దీన్ని పంచదార పాకంలో కొంచెంసేపు అలా
మగ్గనిస్తే మీకు ప్రతి పూస కూడా మెత్తగా ఉంటుంది చుట్టడానికి. లేకపోతే చుట్టడం కొంచెం ఇబ్బంది అవుద్ది. ఇది ఉండలు చుట్టుకున్న తర్వాత చూపిస్తాను మీకు. మిఠాయి మొత్తం తయారైపోయింది. ఇప్పుడు ఉండలు మొత్తం చుట్టేసాం మనం.